మన ప్రధానమంత్రి మోడీ సారు పనుల మీద బయటి దేశాలు పోంగా మస్తు మాటలు చూసినాం. ఏ దేశం పోయినా కూడా అక్కడి సాంప్రదాయము, కట్టుబాట్లు, ఆచారాలు ఎట్లుంటాయో సేమ్ టు సేమ్ సార్ కూడా అవి పాటిస్తాడు, వాళ్ళ లెక్కనే చేస్తాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వాళ్ళ దాంట్లో కలిసిపోతాడు. అగో అట్లనే బయటి దేశంకేంచి ఓ ప్రధానమంత్రి మన దేశానికి వచ్చిండు. మరి వచ్చినగా పెద్ద సారు మన తాన ఏం చేస్తుండో మీరే చూడుర్రి. అగ్గో ఎవరో ప్రధానమంత్రి వచ్చిండని ముచ్చట చెప్పి గీడ క్రికెట్ ఆడుతున్న పెద్ద మనిషిని చూపిస్తుర్రు. ఇంతకు ప్రధానమంత్రి ఎక్కడా అని అనుకుంటున్నారులే. మంచిగా చూడుర్రి, గీననే న్యూజిలాండ్ దేశ ప్రధానమంత్రి, పేరు క్రిస్టఫర్ లాక్సన్. వాళ్ళ దేశంకెంచొచ్చి మన ఢిల్లీ పట్టణంలో క్రికెట్ ఆడిండు. అయితే ప్రధాన మోడీ సారి ఇంకా సెంటర్ మంత్రులందరినీ కలిసి రెండు దేశాలకు అక్కడికొచ్చే పనుల మీద మాట ముచ్చట పెట్టేతందుకు వచ్చిండట గీ సారు. అట్లా అది అయిపోయినాక ఖాళీ టైం దొరికిందో ఏమో పోయి పొల్లగాళ్లతోని రోడ్డు మీద క్రికెట్ ఆట పెట్టిండు. వెనకమార్ల వికెట్లు ఏం లేకున్నా కూడా ఇటుక పెడ్డలను వికెట్ల లెక్క పెట్టి బ్యాట్ అందుకొని సర్సి కొట్టిండు. ఆడుతుంది మెత్తటి టెన్నిస్ బాలే కాబట్టి దెబ్బలేం తగలే అని హెల్మెట్ గిల్మెట్ ఏం పెట్టుకోలేదు. ఇటు సార్ బ్యాట్ అందుకొని ధోని లెవెల్లో దంచుతుంటే అటు కపిల్ దేవ్ సార్ ఎంపైరింగ్ చేసిండు. చూస్తుంటే సార్ రోజు క్రికెట్ ఆడేటట్లే కొడుతుండు. చూడుర్రి కొట్టి ఎట్లా ఉరుకుతుండో. అంతేకాదు జర్రసేపు బ్యాటింగ్ చేసిన ప్రధాని సారు బుమ్రా లెవెల్లో బౌలింగ్ కూడా చేసిండు. ఉరుకొచ్చి షెండు ఇసిరేస్తే వాళ్ళ దేశం ఆటగాడు రాజ్ టేలర్ దెబ్బకు షాక్ అయిండు. సార్ మీరు గనక మన న్యూజిలాండ్ టీంలో ఆడుంటే కప్పు మనకెన్నడో వచ్చేది అన్న లెవెల్లో చూసిండు. అదెనక జర్రసేపు వికెట్ల వెనక కీపింగ్ కూడా చేసిండు. మొత్తానికి అన్ని రకాల పాత్ర పోషించి ఆల్ రౌండర్ అనిపించుకోడు ప్రధాని. అటెనక కపిల్ దేవ్ సార్ తోని ఫోటోలు దిగి ఎట్లున్నవా కపిలు అని అలై బలై తీసుకుండు. ఆడే తానికి వచ్చిన పొల్లగాళ్లతోని కూడా గుంపు ఫోటో గుంజిండు. అటు సార్ ఆడుతుంటే వాళ్ళ దేశంకెంచి వచ్చిన తత్మ పెద్ద అధికారులంతా ఫోటోలు గుంజి సోషల్ మీడియాలో ఈడ్చిర్రు. ఈగేముంది, ఇండియాలో న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రికెట్ ఆట అని గిర్ర తిరగకుండా మస్తు వైరల్ అయినాయి.